హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ మ్యాజిక్. ఇక భూమి పెండ్లి అయితే ఆస్తిలో ఎక్కువ వాటా తనే తీసుకుని వెళ్ళిపోతుంది అని గోరింటాకు చెప్పడంతో అపూర్వ ఆలోచనలో పడిపోతుంది. ఇక వెంటనే తన ప్లాన్ ప్రకారం చెర్రీ భూమిల పెండ్లి జరిగితే ఆస్తంతా తనతో పాటే ఉంటుంది అని నక్షత్ర ప్లాన్ చేస్తుంది. నక్షత్ర మాటలకి కన్విన్స్ అయిన అపూర్వ కూడా సరే అని ఒప్పుకొని మెల్లగా శరత్చంద్ర దగ్గరికి వెళ్లి భూమిని బయట ఎవరికైనా ఇచ్చినా సరే వాళ్ళు భూమిని తీసుకుని వెళ్ళిపోతారు. కానీ అదే మన చెర్రీకి ఇచ్చి పెండ్లి చేశాము అంటే చెర్రీతో పాటు భూమి కూడా ఇక్కడే మన కళ్ళ ముందే ఉంటుంది. మనకు కూడా చాలా బాగుంటుంది కదా బావా, నీ కోరిక కూడా నెరవేరుతుంది అని లేనిపోని మాటలన్నీ చెప్పేసి శరత్చంద్రని ఒప్పించేస్తుంది. ఇక శరత్చంద్రకి తన చెల్లెలంటే ఎంతో ప్రేమ కావడంతో కూతుర్ని కూడా ఇంట్లోనే పెట్టుకోవాలన్న ఆశతో చెర్రీకి ఇచ్చి పెండ్లి చేయాలని వెంటనే వెళ్లి మీరాతో మాట్లాడతాడు. మీరా, నేను ఒక విషయాన్ని అడుగుతాను, నువ్వు ఎట్టి పరిస్థితిలో కూడా కాదనకూడదు అని శరత్చంద్ర అనేసరికి ఆ విషయం ఏంటో అని మీరా ముందు భయపడుతుంది. కానీ శరత్చంద్ర అందరినీ పిలిచేసి నేను భూమికి చెర్రీకి పెండ్లి చేయాలి అనుకుంటున్నాను, నువ్వేమంటావు మీరా, నీ కొడుకుకి నా కూతుర్నిచ్చి పెండ్లి చేస్తావా అని అడుగుతాడు. ఆ మాట వినగానే మీరా కళ్ళల్లో కన్నీళ్లు కారిపోతాయి. అన్నయ్య, ఎంత మంచి మాట చెప్పావన్నయ్య, నీ కూతుర్ని నా కోడలుగా చేసుకోవడం నాకు ఎంతో ఇష్టం అన్నయ్య. ఎప్పటి నుంచో నేను కూడా అదే కోరుకుంటున్నాను, కానీ అనుకోకుండా భూమి అలా చేసేసింది. నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య అని వెళ్ళి అన్నయ్యని కౌగిలించుకొని మరీ ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇదంతా విన్న చెర్రీ, కృష్ణప్రసాద్ అందరూ కూడా షాక్ అయిపోతారు. భూమి మాత్రం ఏమీ మాట్లాడదు. ఇక ఈ విషయం కృష్ణప్రసాద్ ద్వారా శారదకి కూడా తెలిసిపోతుంది. శారద ఏడ్చుకుంటూ గగన్ దగ్గరికి వెళ్ళి, గగన్, భూమికి పెళ్లి సెటిల్ అయిందంట అని చెప్తుంది. అదేంటమ్మా అని గగన్ అంటాడు. అదేంటిరా, ఎవరితో అని కూడా అడగకుండా అదేంటి అని అంటున్నావు, అసలు ఎవరితో పెళ్లి సెట్ అయిందో నీకు తెలుసా అని శారద అంటూ ఉంటే గగన్ మాత్రం ఏమీ మాట్లాడకుండా ఆఫీస్కి వెళ్ళడానికి తయారవుతూ ఉంటాడు. ఒక్క మాటనన్నా అడగరా, ఎవరితో పెండ్లి ఖాయమయ్యిందని, అసలు నువ్వు తెలిస్తే తట్టుకోలేవు తెలుసా, చెర్రీతో భూమికి పెండ్లి చేస్తున్నారంట, మొత్తం మాట్లాడేశారంట అని శారద ఏడుస్తూ చెప్తూ ఉంటే గగన్ మాత్రం తల్లి వైపు తిరిగి, ఓహో, ఆ శరత్చంద్ర నాకంటే గొప్ప సంబంధం తీసుకుని వచ్చి భూమికి పెండ్లి చేస్తాను అని చెప్పాడు కదమ్మా, ఇప్పుడు నా తమ్ముణ్ణే భూమికి ఇచ్చి చేస్తున్నాడు. ఇప్పుడు నేను కూడా ఒప్పుకోవాల్సిందే కదా ఆ సంబంధం నాకంటే గొప్పదే అని, ఎందుకంటే వాళ్ళు సెలెక్ట్ చేసింది నా తమ్మున్నే కదమ్మా. అయినా భూమికి కూడా ఇలాగే కదా కావాలి, తను వాళ్ళ నాన్నను వదిలి ఉండలేదు. ఇలా చెర్రీని పెళ్లి చేసుకుంటే వాళ్ళ నాన్నతో పాటు జీవితాంతం భూమి కూడా అక్కడే ఉంటుంది, తన కోరిక కూడా నెరవేరుతుంది కదమ్మా. ఎవరి ఇష్టానికి తగ్గట్టు వాళ్ళు ఆలోచిస్తారు, నువ్వెందుకు బాధపడుతున్నావు, బాధపడకమ్మా అని తల్లి భుజం తట్టేసి గగన్ వెళ్ళిపోతాడు. మరి ఈ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి చెర్రీ వేసే ప్లాన్ ఏంటి, పెళ్లి జరగడం కోసం నక్షత్ర వేసే ప్లాన్ ఏంటి, భూమి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండడానికి రీజన్ ఏంటి తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.